అన్న ముందు కాన్స్టిట్యుయెన్సీలో ఏం సమస్యలు ఉన్నాయో కన్నా గెలవడానికి ఫస్ట్ కావాల్సిన సమస్యలు ఏంటి అంటే మనకందరికీ తెలిసినవే. అక్కడ అద్భుతమైన బోగస్ ఓట్లు ఉన్నాయి. అద్భుతం ఎందుకంటున్నానంటే అంత పెద్ద నంబర్ ఉందని. ఆ బోగస్ ఓట్లు వెళ్ళిపోవాలి అని అంటే ముందు ఇప్పుడు మనకి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అందరినీ వాళ్ళ ఓటర్ ఐడీస్ అప్లోడ్ చేయమని చెప్పాలి. వాళ్ళ ఆధార్ కార్డ్స్ అప్లోడ్ చేయమని చెప్పాలి. సెకండ్ థింగ్ ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యమైనది పోలింగ్ బూతులు ఎక్కడెక్కడైతే సందులు గొంతులలో భయం వేసేటట్టు జీవితం మీదే ఆశను పోగొట్టుకునేంత దయనీయ స్థితిలో ఉందో ఆ పోలింగ్ బూతులన్నీ హాయిగా చక్కగా పెద్ద రోడ్ల మీద అందరి సంరక్షణలో ఉండేటట్టు ఉండాలి. ఈ ఇంటర్వ్యూ ఈ రాష్ట్రం చీఫ్ మినిస్టర్ గారు చూస్తారో లేదో నాకు తెలియదు కానీ దయచేసి అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు 2 చేతుల దండం పెడుతున్నానండి. ఈసారైనా పోలీసులని నిర్భయంగా ధైర్యంగా న్యాయబద్ధంగా పనిచేయమని చెప్పండి. ఇదే మీకు నా వినతి. దిస్ ఇస్ ఎ డెమోక్రటిక్ కంట్రీ నాయన. ఇక్కడ ఒక వ్యక్తి నిర్ణయించుకోవాలి ఓటు ఎవరికి వెయ్యాలి అని. ఆ వ్యక్తి ఓటే ఇంకెవరో నిర్ణయించేసి గుద్దేసుకోకూడదు నాన్న. ఇక్కడ మూడో విషయం దానికన్నా ప్రప్రథమమైనది వెళ్లి నిర్భయంగా ప్రతి చోట ఎంతమంది హిందువులతో మేము మాట్లాడగలమో అంతమంది ముస్లింలతో కూడా మేము మాట్లాడుకుని మాకు సెక్యూరిటీ కల్పించాలి. దాని తర్వాత పోలింగ్ బూత్లకి ఈసారి ఖచ్చితంగా 2000 పోలింగ్ బూత్లకి కూడా వెబ్ క్యామ్స్ ఉండాలి. లైవ్ టెలికాస్ట్ కనెక్ట్ చేయాలి. ఇది కాక జర్నలిస్టులు అందరూ కూడా 2000 పోలింగ్ బూతులని మీద నిఘా వేసి పొద్దుటి నుంచి రాత్రి వరకు డోర్లు తలుపులు పోలింగ్ బూత్ కి తాళాలు వేసేంత వరకు అక్కడ ఉండే ధైర్యం ఆ ఒక్కరోజు జర్నలిస్టులు చేయాలి. దట్ వన్ డే జర్నలిస్ట్ అన్నదమ్ములకి అక్క చెల్లెలకి నా వినతి, ఆ ఒక్కరోజు దయచేసి జర్నలిస్టులు అవ్వండి. ఆ ఒక్కరోజు 2000 పోలింగ్ బూతుల నిజానిజాలు బయటకు తీసుకుని రండి. ఆ ఒక్కరోజు 21 లక్షల ఓటర్లు నిజమైన నంబర్లైతే అందరికీ నిర్భయంగా ఓటు వేసి వాళ్ళ తలరాతల్ని మార్చుకొని చక్కటి అవకాశం ఇవ్వండి. ఇదే కాక సెంట్రల్ గవర్నమెంట్ దాని తర్వాత ఎలక్షన్ కమిషన్ తో మా విన్నపం స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆ రోజు అక్కడ రావాలని. సెక్యూరిటీలో ఈ వర్క్ జరగగలిగితే నిజమైన దేశ స్వాతంత్రం ఇంకొకసారి నిర్భయంగా భరతమాత నడుచుకుంటూ వచ్చినట్టుగా అనిపిస్తుంటుంది.